వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ వాటి యొక్క టైం ఎప్పుడులోపు అప్లై చేసుకోవాలి, సో దానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు ఎవరికైతే రైల్వేలో జాబ్ సాధించాలి అనేటువంటి కోరిక ఎవరైతే ఉందో, లేదా రైల్వేలో జాబ్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగేటువంటి బ్యాచెస్, రైల్వే బ్యాచెస్, స్పెషల్ రైల్వే బ్యాచెస్లో మీరు కూడా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి రైల్వేలో జాబ్ సాధించాలనేటువంటి మీ కోరికను మీరు నిజం చేసుకోండి. సో ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిగ్రీ, గ్రాడ్యుయేట్ది క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ పాస్. సో దీని పోస్టులు వచ్చేవాటికి 5810 పోస్టులు ఉన్నాయి. దీనికి వయసు వచ్చేవాటికి ఏజ్ 18 to 33, లాస్ట్ డేట్ వచ్చేవాటికి November 20. ఇంకా డేస్ ఇంకా 3 రోజుల్లోనే ఈ డేట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి అభ్యర్థులు, ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేయలేదో వాళ్ళు November 20 లోపు మీ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. తర్వాత రెండోది వచ్చేబట్టికి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇది 12th పాస్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేబట్టికి 12th పాస్. ఇవి ఓవరాల్గా పోస్ట్ వచ్చేబట్టికి 3058 ఉన్నాయి. దీనికి ఏజ్ వచ్చేబట్టికి 18 to 30, డిగ్రీ అయితే 33, ఇది మాత్రం 30 గుర్తుపెట్టుకోవాలి. ఇది అండర్ గ్రాడ్యుయేట్. దీని క్వాలిఫికేషన్ వచ్చేబట్టికి 12th పాస్, ఇంటర్ పాస్ అయితే చాలు. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేబట్టికి November 27. ఇది కూడా వితిన్ డేస్లో అయిపోతుంది, ఇంకో 10 డేస్లో ఇది కూడా అయిపోతుంది. తర్వాత మూడో జాబ్ వచ్చేవాటికి జేఈ జూనియర్ ఇంజనీర్. ఓవరాల్గా 2569 పోస్టులు ఉండటం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేవాటికి 18 to 33. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి బీఈ బీటెక్ డిప్లొమో. ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు జూనియర్ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేవాటికి November 30తో ఎండ్ అవుతుంది. సో ఎవరైతే డిగ్రీ, ఇంటర్, జేఈ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డేట్స్ చూసుకుని, ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే మీరు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత చాలామందికి రైల్వేలో జాబ్ సాధించాలని కోరుకుంటుంది. కాబట్టి రైల్వేలో జాబ్ సాధించాలంటే మనం ఖచ్చితంగా ఏదైనా కోచింగ్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుద్ది. కోచింగ్ తీసుకోకపోయినా రైల్వే జాబ్ సాధించవచ్చు, అది వేరే విషయం. కానీ ఒకసారి కోచింగ్ తీసుకుంటే ఇంకా ఈజీ అవుద్ది. కాబట్టి మనం సాధించడానికి ఒక ముందు